ఏంటి 'రోమన్ రీన్స్' 'రస్సెల్ మేనియాలో' గెలవడా? ఎందుకు? ఎందుకంటే 'సీఎం పంక్' హీల్ టర్న్ చేస్తుండా. సో, హీల్ టర్న్ చేస్తాడని మనకెట్లా తెలుసు? సో, ఏమైనా టీజ్ ఇచ్చిండా? అనే దాని గురించి మాట్లాడదాం ఈ వీడియోలో. అండ్ అంతేకాదు 'బ్రాన్ బ్రేకర్' ఇన్ రింగ్ యాక్షన్ కోసం రెడీ అవుతున్నాడని మనకు అప్డేట్ వచ్చిండే. మరెందుకు రాలేదు 'బ్రాన్ బ్రేకర్'? ఎక్కడున్నాడు? సో, 'బ్రాన్ బ్రేకర్' గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. నిజమా? అంతకంటే ఇంకేం కావాలి సార్? అండ్ అంతేకాదు ఈ వీడియోలో చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఆ అప్డేట్స్ అన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. ఫస్ట్‌గా మనం 'బ్రాన్ బ్రేకర్‌తోనే స్టార్ట్ చేద్దాం. సో, 'బ్రాన్ బ్రేకర్' మెడికల్లీ ఇన్ రింగ్ యాక్షన్ కోసం సెట్ అయిపోయిండు. సెట్ అయిపోయిండంట. సో, ఇప్పుడు 3 వారాలు ఉంది కదా మన 'రస్సెల్ మేనియా' కోసం. సో, 'బ్రాన్ బ్రేకర్' మెడికల్లీ ఇన్ రింగ్ యాక్షన్ కోసం సెట్ అయిపోయిండు. అయినా సరే మన డబ్ల్యూడబ్ల్యూఈ సెత్ వర్సెస్ గుంతర్ మ్యాచ్ ఎందుకు సెట్ చేసింది? సో, దీనికి రీజన్ ఏంటి? ఇప్పుడు 'బ్రాన్ బ్రేకర్' మెడికల్లీ క్లియర్ అవుతే 'బ్రాన్ బ్రేకర్' వర్సెస్ సెత్ రోలిన్స్ మ్యాచ్ 'రస్సెల్ మేనియాలో' పెట్టొచ్చు కదా! మరి ఈ మ్యాచ్ ఎందుకు పెట్టలేదు అనే దాని గురించి మాట్లాడితే, సో, ఇప్పుడు 'బ్రాన్ బ్రేకర్' రిటర్న్ చేసినా వీళ్ళ మధ్యలో ఫ్యూడ్‌ని సెత్ రోలిన్స్ అండ్ 'బ్రాన్ బ్రేకర్' మధ్యలో ఫ్యూడ్‌ని అంత ఇంట్రెస్టింగ్‌గా చూపించలేము. టైం చాలా తక్కువ ఉంది అన్న ఉద్దేశంతో మన 'బ్రాన్ బ్రేకర్‌ని రిటర్న్ చేపించలేదు అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. సరే 'బ్రాన్ బ్రేకర్' వచ్చినా సరే సెత్ రోలిన్స్‌తో డైరెక్ట్‌గా ఫైట్ చేస్తే అదంతా మంచిగుండదని ఈ టైప్‌లో సెత్ వర్సెస్ గుంతర్ మ్యాచ్‌ని పెట్టిందంట. సో, ఇప్పుడు గుంతర్‌కి ఒక అపోనెంట్ లేడు. అంటే గుంతర్ వర్సెస్ రే మిస్టీరియో జరుగుతుందన్న అప్డేట్ ఉండే. ఇదే క్లియర్ ప్లాన్ ఈ 'రస్సెల్ మేనియాలో' గుంతర్‌కి. బట్ రే మిస్టీరియో ఇంజ్యూరీ అయిపోయిండు. సో, గుంతర్‌కి మ్యాచ్ కావాలి, ఇటు సెత్‌కి మ్యాచ్ కావాలి కాబట్టి సో, ఈ టైప్‌లో గుంతర్ వర్సెస్ సెత్ మ్యాచ్ పెట్టినారన్నట్టుగా ఇటువంటి ఒక అప్డేట్. అండ్ ఇంకొకటి ఒక ఫోటో వైరల్ అవుతుంది. మన బ్రాన్సన్ రీడ్‌తో కలిసి మన గుంతర్ ఉన్నాడనమాట. ఆ ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. సో, ఇప్పుడు ఈ ఫోటో వచ్చింది కాబట్టి సో, ఇదంతా విజన్ టీమ్ ప్లాను. సో, సెత్‌ని ఆడుకోవడానికి, సెత్‌తో ఫైట్ చేయడానికి, పాల్ హేమన్‌ని కాపాడడానికి ఈళ్ళే గుంతర్‌ని పంపించినారు. వీళ్ళందరూ కలిసే చేసినారన్నట్టుగా ఇటువంటి ఒక రూమర్. సో, దీన్ని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు ఆ విజన్ టీము 'బ్రాన్ బ్రేకర్', 'బ్రాన్సన్ రీడ్' గుంతర్‌ని పంపించేంత లేదన్నమాట. గుంతర్ వేరే లెవెల్. సో, గుంతర్ అలా వచ్చి ఆళ్ళు చెప్తే వచ్చిందంటే కరెక్ట్ ఉండదన్నట్టుగా నాకనిపిస్తుంది. సో, గుంతర్ వర్సెస్ సెత్ పెట్టాలి కాబట్టి ఆళ్ళు పెట్టినారు. ఇద్దరికి మ్యాచ్ ఇవ్వాలి కాబట్టి సో, ఆ మ్యాచ్ పెట్టినారు. ఇప్పుడు ఒకవేళ 'బ్రాన్ బ్రేకర్' వచ్చినా సరే ఆ ఫ్యూడ్‌ని ఇంట్రెస్టింగ్‌గా చూపించలేము అన్న ఉద్దేశంతో ఈ టైప్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ చేసింది అన్నట్టుగా ఒక అప్డేట్ అన్నమాట. అండ్ 'బ్రాన్ బ్రేకర్' అయితే మెడికల్లీ క్లియర్ అయిపోయిందంట. ఒకవేళ మెడికల్లీ 100% క్లియర్ అవుతే ఖచ్చితంగా సెత్ రోలిన్స్ పైన అటాక్ చేయడానికి 'రస్సెల్ మేనియాలో' 'బ్రాన్ బ్రేకర్' 101% రావచ్చు. సో, గ్యారంటీగా వస్తాడు అన్నట్టుగా అనిపిస్తుంది. యాక్చువల్‌గా నిన్న జరిగిన రా షోలోనే రావాలి. బట్ ఇప్పుడు వచ్చిన అప్డేట్ చూస్తే ఇక 'రస్సెల్ మేనియాలో' కంపల్సరీగా వస్తాడు అన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎలియన్ నైట్ గురించి. నిన్న ఎలియన్ నైట్ పైన ఐషో స్పీడ్ అటాక్ చేసిండు. అది కావాలని చేసిండా? కావాలని చేయలేదా? అనుకోకుండా జరిగిపోయిందా? అవన్నీ పక్కన పెడితే మన ఎలియన్ నైట్ ట్వీట్ అయితే చేసిండు. సో, నెక్స్ట్ నీ కోసం ఇది ఉంటది అన్నట్టుగా. మీరే ఫోటోని చూడండి. మీకే క్లియర్‌గా అర్థం అవుతది. సో, రెడీగా ఉన్నాడు ఎలియన్ నైట్ రివెంజ్ కోసం. అండ్ ఐషో స్పీడ్ కూడా మళ్ళీ రాలో 'రస్సెల్ మేనియాలో' కంపల్సరీగా కనిపిస్తాడు అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జాన్ సినా గురించి. సో, ఇప్పుడు జాన్ సినా 'రస్సెల్ మేనియాకి' వస్తున్నాడు యాస్ ఎ హోస్ట్‌గా. సో, జాన్ సినా హోస్ట్‌గా వస్తున్నాడు 'రస్సెల్ మేనియాలో'. 2 రోజులు రావచ్చు. హోస్ట్ అంటే ఖచ్చితంగా 2 రోజులు కనిపిస్తాడు. అండ్ ఇప్పుడు జిమ్ రాస్ ఏమంటున్నాడంటే జాన్ సినా కామెంటేటర్‌గా వర్క్ చేస్తే మంచిగుంటది డబ్ల్యూడబ్ల్యూలో అని అంటున్నాడు. బట్ ఇది జరుగుతదా? జాన్ సినా యాస్ ఎ కామెంటేటర్‌గా ఫుల్ టైమ్‌గా వర్క్ చేయగలుగుతాడా? అంటే జాన్ సినాకి ఉన్న బిజీ స్కెడ్యూల్‌కి అది కరెక్ట్ అవ్వదు. ఒకవేళ కామెంటేటర్ చేసినా ఇప్పుడు ఎవరైనా హీల్‌లో ఉన్న సూపర్ స్టార్స్ వచ్చి ప్రతి ఒక్కళ్ళు జాన్ సినాని గెలుపుతారు. ఆ గెస్చర్ చేస్తూనే ఉంటారు జాన్ సినాకి. ఖచ్చితంగా వచ్చి గెలుపుతారనమాట. సో, కరెక్ట్ ఉన్నదని నాకు అనిపిస్తుంది. అది జరగదు. సో, జాన్ సినా ఇట్లా జస్ట్ స్పెషల్ అపియరెన్స్ ఇస్తేనే మంచిగుంటది. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ కూడా ప్రాఫిట్ వస్తది. జాన్ సినా వస్తున్నాడని కొంతమంది ఫ్యాన్స్ వస్తారు. ఆ టికెట్స్ సోల్డ్ ఔట్ అవుతాయి. అండ్ ఫ్యాన్స్ కూడా కొంచెం థ్రిల్ అవుతారు. మరి లాంగ్ గ్యాప్ ఇవ్వద్దు 'రాక్' లాగా. సో, అప్పుడప్పుడు వస్తూ ఉండాలి. 'రస్సెల్ మేనియాలో' వస్తున్నాడు. హోస్ట్‌గా వస్తున్నాడు. అండ్ కామెంటేటర్‌గా వర్కౌట్ అవ్వదన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫిన్ బాలర్ గురించి. సో, ఫిన్ బాలర్ ట్వీట్ అయితే చేసిండు ట్విట్టర్‌లో. ఏమని ట్వీట్ చేసిండంటే అది కూడా డామినిక్ మిస్టీరియో గురించే. సో, డామినిక్ మిస్టీరియో బొండిగాయ పట్టుకున్న ఫోటోని షేర్ చేస్తూ
అంటే మీ తండ్రి చేతుల్లో దెబ్బలు తినడం ఓకే. మీ నాన్న నిన్ను కొట్టిండంటే ఓకే. బట్ నీ స్టెప్ డ్యాడీ గూడా నిన్ను కొడుతున్నాడంటే ఇక అది ఘోరమైన విషయం అన్నట్టుగా ఈ టైప్‌లో ట్వీట్ చేసిండు మన ఫిన్ బేలర్ డామినిక్ మిస్టీరియో గురించి. అంటే మన డామినిక్ మిస్టీరియోని వాళ్ళ ఫాదర్ కొట్టిండు. చిత్తుగా కొట్టిండు. అది ఓకే. ఇప్పుడు తండ్రి కొడుకులు కొట్టుకున్నారంటే అది వేరు. బట్ ఇప్పుడు ఈ స్టెప్ డాడీ గూడా నిన్ను కొట్టేస్తాడు, కుమ్మేస్తాడు అన్నట్టుగా ఈ రెస్టల్‌మేనియాలో బేలర్ ట్వీట్ అయితే చేసిండు. చూడాలి మరి ఎవ్వరు గెలుస్తారో. ఆ డీమన్ వస్తే బాగుంటది అనిపిస్తుంది. చూద్దాం మరి ఆ డీమన్ ఫిన్ బేలర్ వస్తాడా రాడా? అవసరం లేదు డామినిక్ మిస్టీరియోకి. బట్ చూడాలి. చాలామంది ఫ్యాన్స్ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు ఆ డీమన్ క్యారెక్టర్ పైన. బట్ దాని తర్వాతనైనా తీసుకురావాలి. ఒకవేళ ఈ రెస్టల్‌మేనియాలో ఫిన్ బేలర్ ఓడిపోతే, సో దాన్ని సమ్మర్ స్లామ్ దాకా లాగితే ఆ డీమన్ ఫిన్ వస్తే బెటర్ ఉంటదని నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఒబాఫెమి వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ అంట రెస్టల్‌మేనియా 42 నైట్ 1 మెయిన్ ఈవెంట్‌లో జరిగితే మంచిగుంటదన్నట్టుగా ఒక పెద్ద మనిషి అంటుండు. ఆ పెద్ద మనిషి ఎవరంటే డేవ్ మెల్జర్. సో డేవ్ మెల్జర్ ప్రకారం అంట ఒబాఫెమి వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ రెస్టల్‌మేనియా 42 నైట్ 1 మెయిన్ ఈవెంట్‌లో జరగాలంట. అంటే ఈ మ్యాచ్ ఇంపాక్ట్ ఉంది. సో ఒబాఫెమి, బ్రాక్ లెస్నర్ పెద్ద సూపర్ స్టార్సే. సో మామూలుగా ఉండదు. కాకపోతే ఏందంటే ఇక్కడ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లున్నాయి. బెస్ట్ ఫర్ బిజినెస్ ఆలోచిస్తారు. అండ్ ఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ట్విస్టులు, టర్న్స్ చూడనీకి దొరుకుతాయి. బట్ ఈళ్ళ మధ్య మ్యాచ్‌లో అంతగానం ఉండకపోవచ్చు. జస్ట్ సాలిడ్ ఫైట్ ఉంటది గానీ, ఆ ట్విస్ట్స్, టర్న్స్ అనేవి ఉండకపోవచ్చు. మేబీ అందుకనే ఆలోచించి మన డబ్ల్యూడబ్ల్యూఈ ఈ మ్యాచ్‌ని మెయిన్ ఈవెంట్‌లో పెట్టదు. సో అదన్నమాట. డేవ్ మెల్జర్ అయితే అంటున్నాడు నైట్ 1 మెయిన్ ఈవెంట్‌లో పెట్టాలని. మీరేమంటారు మరి? అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కోడీ రోడ్స్ గురించి. సో కోడీ రోడ్స్ అండ్ బ్రాండీ రోడ్స్ అసలు ఏఈడబ్ల్యూని ఎందుకు వదిలేసినారో ఇక్కడున్న ఫ్యాన్స్ ఎవ్వరికీ తెలియదు అన్నట్టుగా మన కోడీ రోడ్స్ అంటున్నాడన్నమాట. ఇప్పుడు తెలియాల్సిన అవసరం ఏముంది? కోడీ రోడ్స్ ఏఈడబ్ల్యూని ఎందుకు వదిలేసిండో? డబ్ల్యూడబ్ల్యూలో వచ్చింది కదా! మంచి పేరైతే సంపాదించింది కదా! సో గతం గతః ఇప్పుడు ఏం జరుగుతుందో అదే చూసుకుందాం. ఎవరికీ తెలియదంట. ఈవెన్ నాకు కూడా తెలియదు. అండ్ కోడీ రోడ్స్‌కే తెలుసంట అదొకటి. సో మరి మీకేమైనా తెలుసా? కోడీ రోడ్స్ ఏఈడబ్ల్యూని ఎందుకు వదిలేసిండో? ఫినిష్ ద స్టోరీ కోసం మాత్రం అని అనకండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఓజీ ఎల్ గ్రాండే అమెరికానో వర్సెస్ ఎల్ గ్రాండే అమెరికానో మధ్య మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ రెస్టల్‌మేనియా కోసం ప్లాన్స్ చేసుండే. బట్ ఈ రెస్టల్‌మేనియాలో జరిపించరన్నట్టుగా అంటున్నారు. ట్రిపుల్ ఏలో జరిపిస్తారంట. సో చూడాలి. ఇదంటే ఇంతగానం ఇంపాక్ట్ ఏం లేదు ఈ మ్యాచ్ పైన. సో ఒక నార్మల్‌గా ట్రిపుల్ ఏలో జరిపిస్తే ఈ మ్యాచ్ చాలా హై ఇంపాక్ట్ ఉంటది. ఇప్పుడు రెస్టల్‌మేనియాలో బిగ్గెస్ట్ మ్యాచ్ ఏ విధంగానో, ఆ ట్రిపుల్ ఏలో ఈ మ్యాచ్ అట్లా అన్నమాట. అక్కడ ఆ ట్రిపుల్ ఏ ఫ్యాన్స్‌కి మాత్రం ఈ ఎల్ గ్రాండే క్యారెక్టర్ మామూలుగా నచ్చలేదు. పిచ్చిగా నచ్చేసింది. ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూలో ఒక పెద్ద సూపర్ స్టార్స్‌కి ఎట్లా చీర్ చేస్తున్నారో అక్కడ ట్రిపుల్ ఏలో ఎల్ గ్రాండే అమెరికానోకి అట్లా చీర్ చేస్తున్నారు లూడ్విగ్ కైజర్‌కి. సో అంతగానం పాపున్నప్పుడు అక్కడే ఈ మ్యాచ్‌ని పెడితే మంచిగుంటది. సో అక్కడే తేల్చుకుంటే బెటర్ ఉంటదన్నట్టుగా నాకనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ద లెజెండ్ కిల్లర్ వైపర్ రేండీ ఆర్టన్ గురించి. ఈరోజు మన రేండీ ఆర్టన్ బర్త్‌డే. సో హ్యాపీ బర్త్‌డే టు రేండీ ఆర్టన్. ఎవరైనా రేండీ ఆర్టన్ ఫ్యాన్స్ ఉంటే కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి హ్యాపీ బర్త్‌డే రేండీ ఆర్టన్ అని. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన బ్రహ్మబుల్ పీపుల్స్ ఛాంపియన్ ఫైనల్ బాస్ రాక్ 400 రోజులవుతుంది దాదాపుగా మన రాక్ డబ్ల్యూడబ్ల్యూలో కనిపించక. లాస్ట్ టైం ఆ ఎలిమినేషన్ ఛాంబర్ టైంలో కనిపించిండు. ఎలిమినేషన్ ఛాంబర్‌లో కనిపించిండు. సో దాదాపు ఇప్పుడు 395 దాదాపుగా 400 రోజులైతే అవుతుంది మన రాక్ డబ్ల్యూడబ్ల్యూలో రాక. సో ఇన్ని రోజులుగా రాక్ అపియరెన్స్ ఇస్తలేడు. మరి రెస్టల్‌మేనియాలో ఏమైనా వస్తాడా? ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఇప్పటి వరకు రాక్ పైన ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఒక చిన్న రూమర్ మాత్రమే ఉంది. రోమన్ రీన్స్‌కి రాక్ కాస్ట్ చేసినా చెయ్యొచ్చు అని. ఈ రూమర్ తప్ప రాక్ పైన ఎటువంటి న్యూస్ అనేది లేదు. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూ కూడా ఏం కన్సిడర్ చేస్తలేదు రాక్‌ని తీసుకొద్దామా, ప్లాన్స్ చేద్దామా రెస్టల్‌మేనియా కోసం అన్నట్టుగా ఇటువంటిది ఏం అప్డేట్ రూమర్ అనేది రావట్లేదు. ఒకవేళ తీసుకొస్తే బాగుంటది. బట్ ఇప్పుడు ఈ రూమర్ అప్డేట్స్ ఏం రాకపోతేనే బెటర్ అనిపిస్తుంది ఫైనల్ బాస్ రిటర్న్‌కి. ఎందుకంటే ఆ లెవెల్‌లో పాపొస్తది రాక్‌కి. ఇప్పుడు ఏ న్యూస్ కూడా చిన్న రూమర్ కూడా రాలేదనుకో రాక్ పైన, ఆ టైంలో రాక్ రిటర్న్ చేస్తే ఆ కిక్కే వేరే ఉంటది. సో అలా రిటర్న్ చేపించాలి ఈ రెస్టల్‌మేనియాలో అన్నట్టుగా నాకనిపిస్తుంది. సో ఛాన్స్ లేదు దాదాపుగా. బట్ నెవర్ సే నెవర్. 400 రోజులవుతుంది కాబట్టి అంటే ఇక వన్ ఆఫ్ ద బోర్డ్ డైరెక్టర్ మెంబర్ రాక్.
ఇది మొత్తం పట్టించుకోకుండా వెళ్ళిపోతే కరెక్ట్ ఉండదు అన్నట్టుగా ఫ్యాన్స్ ఫీలింగ్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు పట్టించుకోవట్లేదు అంటే మనకి తెలియదు. అంటే మెయిన్ ఆన్ టీవీలో కనిపించకపోవచ్చు. బట్ బ్యాక్‌లో వర్క్ చేస్తున్నాడు కావచ్చు. రాక్‌కి అన్నీ తెలిసుంటాయి కావచ్చు. సో, అట్లా. బట్ మనకి కనిపిస్తే, ఫ్యాన్స్‌కి కనిపిస్తే అదొక వేరేలా ఉంటది. సో, అది రెస్సల్ మేనియాలో జరిగితే మంచిగుంటది. మనమేమో రావాలని కోరుకుంటున్నాం. బట్ రాక్ ఫీలింగ్ ఏందో, నా ఇష్టం. నేను రాను దగ్గరికి. రాక్ ఉన్న పొజిషన్ ఏందో మనకి తెలీదు కదా! అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రైన్స్, సీఎం పంక్ గురించి. అసలు రోమన్ రైన్స్ ఈ రెస్సల్ మేనియాలో గెలుస్తాడా? గెలవడా? సో, మొత్తం టర్న్ అయిపోయింది ఒక్క రోజులోనే. అంటే బెట్టింగ్ ఓడ్స్ ఏం చేంజ్ అవ్వలేదు. రోమన్ రైన్స్‌కి సపోర్ట్ చేస్తున్న స్టిల్. బట్ ఒక రూమర్. ఆ రూమర్ ఏందంటే సీఎం పంక్ హీల్ టర్న్. అసలు ఈ ఉన్నట్టుండి సీఎం పంక్ హీల్ టర్న్ ఎక్కడికెళ్ళి వచ్చింది? అంటే సీఎం పంక్ హీల్ టర్న్ చేస్తాడని ఇటువంటి రూమర్ ఎందుకు వస్తుందంటే, నిన్న రాలో మన సీఎం పంక్ మన రోమన్ రైన్స్ గెస్చర్ చేసిండు సూపర్ మ్యాన్ పంచ్ ఇచ్చినట్టు. అండ్ దాని తర్వాత మన సీఎం పంక్ ఏం చేసినా మీ అందరు చూసినారు. ఒక్కసారిగా మన సీఎం పంక్ అర్జున్ రెడ్డి అయిపోయిండు. అండ్ దాని తర్వాత మిడిల్ ఫింగర్ కూడా చూపించిండు. అండ్ ఇదంతా జరిగింది రాలోనే. మనకి ఆ కెమెరా యాంగిల్స్ కరెక్ట్‌గా చూపించలేదు. అండ్ ఇంకొకటి, ఇదంతా అన్నది సీఎం పంక్ రోమన్ రైన్స్ అని చాలా మంది అనుకుంటున్నారు. అక్కడ సీఎం పంక్ అన్నది రోమన్ రైన్స్‌ని కాదు. అక్కడ ఒక ఫ్యాన్‌ని అన్నాడు. ఒక ఫ్యాన్‌ని అట్లా చేసినాడన్నమాట. అక్కడ ఏందంటే ఒక ఫ్యాన్, రోమన్ రైన్స్ ఫ్యాను సీఎం పంక్‌కి బూ చేస్తూ ఉన్నాడు. సో, దానికి సీఎం పంక్ ఇచ్చిన రియాక్షన్ అది. సో, ఆ టైప్‌లో సీఎం పంక్ అర్జున్ రెడ్డి అయిపోయి ఆ ఫ్యాన్ పైన విరుచుకుపడ్డాడు. అండ్ దానికి రోమన్ రైన్స్ రియాక్షన్ ఇచ్చిండు. రిప్లై ఇచ్చిండు. సో, రోమన్ రైన్స్ ఏమన్నాడంటే, ఇదే నా ఛాంపియన్ అంటే, మెడిసిన్ స్క్వేర్ గార్డెన్ మీ ఛాంపియన్‌ని చూడండి ఎట్లా ఉన్నాడో. సో, ఈ ట్రైబల్ చీఫ్ ఈ రెస్సల్ మేనియాలో ఇది మొత్తం ఎండ్ చేసేస్తాడు. ఇటువంటి క్యారెక్టర్‌ని, ఈ ఇబ్బందికరమైన మూవ్‌మెంట్స్‌ని అన్నీ ఎండ్ చేస్తాడు. ఇట్లా ఉండదు ఇక మీకు ఒక మంచి రోజులు వస్తాయి అన్నట్టుగా సీఎం పంక్‌ని నాశనం చేసేస్తా అన్నట్టుగా రోమన్ రైన్స్ రిప్లై ఇచ్చిండు ట్విట్టర్‌లో. సో, ఇప్పుడు హీల్ టర్న్‌కి కారణం ఏదైనా వస్తుందంటే, అట్లా సీఎం పంక్ ఫ్యాన్స్‌ని అనడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు ఒక నార్మల్‌గా బేబీ ఫేస్ సూపర్ స్టార్ అండ్ మళ్ళీ రాలో ఒక మెయిన్ ఛాంపియన్, ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ అలా ఫ్యాన్స్‌ని అంటాడా? అంటే జస్ట్ నార్మల్‌గా తిట్టడం వేరు, ఆ గెస్చర్స్ చేయడం వేరు. డిఫరెంట్ లెవెల్‌లో చేసిండు సీఎం పంక్ అక్కడ. సో, అలా చేస్తాడా సీఎం పంక్ ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ అయ్యుండి. సో, అలా ఎందుకు చేసినాడంటే మేబీ సీఎం పంక్ హీల్ టర్న్ చేస్తాడు కావచ్చు. సీఎం పంక్ హీల్ టర్న్ టీజ్ ఇస్తున్నాడు కావచ్చు అన్నట్టుగా ఇటువంటి ఒక రూమర్. సో, ఆ గెస్చర్‌కి అలా అర్జున్ రెడ్డి అయిపోయిన గెస్చర్‌కి చాలామంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే మేబీ సీఎం పంక్ హీల్ టర్న్ చేసినా చేయొచ్చు. అండ్ సీఎం పంక్ రెస్సల్ మేనియా నుండి యాజ్ ఎ ఛాంపియన్‌గా బయటకి అడుగు పెట్టినా పెట్టొచ్చు అన్నట్టుగా అంటున్నారు. సో, దీనికి రీజన్ అది. సీఎం పంక్ హీల్ టర్న్ చేస్తాడు అనే దానికి రీజన్ మొత్తం ఇదన్నమాట. సో, రోమన్ రైన్స్ రిప్లై ఇచ్చిండు. ఆ రిప్లై కూడా మీకు చెప్పినాను. ఇప్పుడు మీరేమంటారు? సీఎం పంక్ హీల్ టర్న్ చేస్తాడా? చేయడా? రోమన్ రైన్స్ గెలుస్తాడా మరి? రెస్సల్ మేనియాలో రాక్ ఏమైనా వస్తాడా? వచ్చి ఇన్వాల్వ్ అవుతాడా? రాక్ ఇన్వాల్వ్ అవుతే ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేస్తాడు? సీఎం పంక్‌కా? రోమన్ రైన్స్‌కా? అండ్ ఇప్పుడు యూసోస్ ఎలాగో ఛాంపియన్స్‌గా లేరు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఓన్లీ సీఎం పంక్ అండ్ రోమన్ రైన్స్ మాత్రమే తేల్చుకుంటారా? అండ్ ఇటు యూసోస్ ఇన్వాల్వ్ అవుతారా? సో, ఇక్కడ తెలివిగా మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏం చేసిందంటే, ఊసోస్ ఛాంపియన్స్‌గా ఉంటే మేబీ ఇప్పుడు రోమన్ రైన్స్‌కి హెల్ప్ చేస్తారు అన్నట్టుగా అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు వాళ్ళు ఛాంపియన్స్‌గా లేరు. అండ్ మేబీ కొంతమంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు వాళ్ళు ఎలాగో రారు. వాళ్ళే ఛాంపియన్‌షిప్‌ని లాస్ అయినారు. సో, వాళ్ళు ఎలా వస్తారు అన్నట్టుగా ఈ టైప్‌లో అనుకోవచ్చు. బట్ మొత్తం షట్ డౌన్ చేసింది. యూసోస్‌కి, రోమన్ రైన్స్‌కి ఏం సంబంధం లేదన్నట్టుగా. బట్ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఊసోస్‌ని తీసుకొచ్చినా తీసుకురావచ్చు. మళ్ళీ ఈళ్ళ మధ్యలో తీసుకొస్తే డిఫరెంట్‌గా ఉంటది. రోమన్ రైన్సే గెలుస్తాడు. తీసుకురాకపోతే సీఎం పంక్ హీల్ టర్న్ చేస్తే సీఎం పంకే గెలవచ్చు. ఒకవేళ రాక్ ఇన్వాల్వ్ అవుతే రోమన్ రైన్స్‌కి కాస్ట్ చేస్తే సీఎం పంకే గెలవచ్చు. అండ్ నార్మల్‌గా మ్యాచ్ ఎళ్తే రోమన్ రైన్స్ కూడా గెలిచే ఛాన్స్ ఉంది. సో, మెజారిటీగా సీఎం పంక్ హీల్ టర్న్ చేస్తే సీఎం పంకే గెలుస్తాడు. రాక్ కాస్ట్ చేస్తే సీఎం పంకే గెలుస్తాడు. ఊసోస్ వస్తే రోమన్ రైన్స్ గెలుస్తాడు. నార్మల్‌గా ఎవరు ఇంటరప్షన్ జరగకుండా వీళ్ళిద్దరి మధ్యనే మ్యాచ్ జరుగుతది అంటే మేబీ రోమన్ రైన్స్ గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో, ఇప్పుడు మీరేమంటారు? రోమన్ రైన్సా? సీఎం పంకా? ఎవరు గెలిస్తే మంచిగుంటదో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో, వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైకే నాకు 1116లో. సో, అందుకనే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకుర్రి.